హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. నేను మీ కళ్యాణి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ దోశ చేసి పెట్టండి. చాలా టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం: ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని 1 కప్ రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగును కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా యాడ్ చేయకూడదు. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, సో ఎక్కువ వాటర్ పడుతుందండి ఇందులో. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, దోశల పిండి కంటే పల్చగా కలుపుకోవాలండి. ఇలా పాన్ మీద వేసేటప్పుడు జారాలన్నమాట. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా తిగ్గా అనిపిస్తుందండి, మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఎంత పల్చగా కలుపుకుంటే రవ్వ దోశ అంత క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పాన్లో 1/2 కప్పు పల్లీల్ని బాగా దోరగా వేగించుకోవాలి. వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 చెక్క వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని స్టవ్ హీట్ ఎక్కిన తర్వాతే ఈ దోశలను వేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టకండి. లో ఫ్లేమ్ పెడితే అంత క్రిస్పీగా రావు. చూస్తున్నారు కదా, వీలైనంత వరకు పల్చగా వేసుకోవాలండి. ఎంత పల్చగా వేసుకుంటే దోశలు అంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. సో 1 సైడ్ కాలిపోయిందండి. వేరే సైడ్కి టర్న్ చేసుకుందాం. ఇలా వేరే సైడ్కి టర్న్ చేసుకుని వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదండి. దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అదే పాన్లో మిగతా పిండినంతా దోశల కింద వేసేసుకోవాలి. ఇది కూడా బాగా కాలిపోయింది కదా, దీన్ని కూడా ఫ్లిప్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు. చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతా దోశలు కూడా ఇలానే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా, హోటల్ కంటే టేస్టీగా ఉంటాయండి ఇవి. ఎంత పల్చగా వచ్చినాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.